ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాడు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మధు. ఇవాళ మనము రామేలమ్మ జాతరపురం చిత్రపూర్కి అయితే వెళ్తున్నాం. ఆ జాతరలోన నేనైతే శ్రీకృష్ణ గెటప్ అయితే వేసుకోబోతున్నాను. మీరు ఆల్రెడీ తొమ్మిదిలో అయితే చూసుంటారు. మన ఇంట్లో వెళ్ళి జాతరకి వెళ్ళడానికి అయితే 20 కిలోమీటర్స్ అయితే మనకైతే పడుతుంది. ముందులో అయితే 2.7 కిలోమీటర్ మనం చమాకొండ అయితే వెళ్తున్నాం. ఎక్సెల్లో నేను అండ్ మున్నా అండ్ మహేష్ ఏమో మనం ముగ్గురు అయితే వెళ్తున్నాం. చమాకొండ జంక్షన్కి అయితే వచ్చేసాం. జంక్షన్ వచ్చి ఎక్కడైతే మీ బస్సు స్టాప్లోనైతే మనం అయితే వెయిట్ అయితే చేస్తాం. బస్సు అయితే ఒక 15 మినిట్స్ తర్వాత మనకైతే బస్సు అయితే వచ్చింది. మనం ఛత్రపూర్లోనే మనం బస్ స్టాప్లోనే అయితే దిగిపోయాము. అంటే దిగిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడండి, మనమైతే ఇప్పుడు నడుచుకొని అయితే వెళ్తున్నాము. మనమైతే ఛత్రపూర్కి అయితే వచ్చేసాం. ఛత్రపూర్లోనే అయితే మనము కొన్ని కొట్లోకి అయితే వెళ్ళాను. అంటే ఏ కొట్లోనూ మనకైతే గెటప్ చేస్తున్నారో, మనకైతే గెటప్ అయితే వేయిస్తున్నారు. ఆ కొట్లోనికి అయితే చాలా కొట్లు అయితే తిరిగాము. మనము ఒక కొట్టుకి అయితే వెళ్ళాము. ఆ కొట్లోనైతే నాకైతే ముందులా ఒక క్రీమ్ అయితే ఇచ్చారు. అంటే బ్లూ కలర్ ఒక క్రీమ్ అయితే ఇచ్చారు. అంటే ఆ క్రీమ్ అయితే నేను 2 చేతుల్లో పాముకొని ముఖంకి అయితే రాసుకున్నాను. శుభ్రంగా రాసుకున్నాను. నాకైతే అన్కంఫర్టబుల్ లాగా అయితే తగిలింది. చాలా పేస్ట్ లాగైతే ఉంది. అంటే కోల్గేట్ పేస్ట్ లాగైతే మనకైతే అనిపించింది. అయితే చూడండి, 2 చేతుల్లో అయితే బాగా అయితే మసాజ్ పాముకున్నాను. అండ్ నేను ముఖంకు అయితే శుభ్రంగా అయితే పామించాను. దాని తర్వాత మనకైతే గెటప్ అయితే ఇక్కడ వేస్తున్నారు. మనకైతే ఒక పౌడర్ లాంటిది అయితే మనకైతే రాశారు. అండ్ చాలా రకాల ముఖంకి అయితే రాశారు. రియల్లీ ఫ్రెండ్స్ అంటే చాలా మంచిగా అయితే నాకైతే గెటప్ అయితే చేశారు. ఎంత ఎండ్లోనే వచ్చినానో మీరు అన్ని వీడియోస్ అయితే చూస్తారు. నేను చాలా ఎండ్లోనే వచ్చినా మళ్ళా నాకు అసలైతే క్రీము అంటే గెటప్ ఏది ఉందో అది నాకు అసలైతే లాస్ అయితే అవ్వలేదు. ఎందుకంటే చాలా క్లీన్గా, చాలా అంటే స్మూత్గా, చాలా ఒరిజినల్ గెటప్ లాగా అనిపించింది. చూడండి, గోల్డ్ కలర్ పెయింట్ వల్ల మనకు రాస్తున్నారు. అండ్ సిల్వర్ కలరు, వైట్ కలరు ఇలా చేసి చూడండి, చాలా రకంగా చాలా మంచిగా అయితే నాకైతే తయారైతే చేశారు. చూడండి, ఫైనల్గా అయితే నాకైతే ఫేస్ అయితే కవర్ అయితే చేస్తారు. ఇప్పుడు మనకైతే డ్రెస్ అయితే మార్చుకోవాలి. దేవుడి స్థానంకి అయితే వెళ్ళాము. అంటే కొంతమంది అయితే అంత గోల్ అయితే లేదు. అండ్ నైట్ పూట అయితే చాలా రష్ అయితే ఉంటుంది. మీరు చూడగలుగుతున్నారు, చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ టికెట్ తీసుకొని మనం భోగాలు అయితే చేసాము. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు, దేవునికి అయితే ఫస్ట్ అయితే మనం అయితే దర్శనం అయితే చేసుకుంటామా. ఇక్కడ కొంచెం రష్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్. చాలా మంది అయితే వస్తున్నారు. నాతో సహా ఒక పర్సన్ అయితే సెల్ఫీ మళ్ళా తీసుకున్నాడు.
అయితే ఫైనల్ ఫ్రెండ్స్ మనం ఎలా వచ్చామో అలానే మనమైతే ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ ఊరికొచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటికని ఏదైతే మనం ఏం చేయాలంటే ఊరికొచ్చిన తర్వాత ఏమో ఇంటింటికి వెళ్ళి మనం మనీ అయితే కలెక్ట్ అయితే చేసుకోవాలా. ఆ మనీని మళ్ళీ దేవుడి దగ్గరికెళ్ళి ఆ దేవుడి హుండీలో వేసేయాల. టైం అయితే 2 PM అయితే అవుతుంది. అండ్ మధ్య అయితే పడుకున్నారు. ఆయన అలా ఎలా ఒకలాగా లేపేసి ఒక 10 రూపీస్ అయితే మనకైతే ఇచ్చారు. ఒక 35 ఇల్లు అయితే ఉంది. ఆ 35 ఇంటికెళ్ళి మనమైతే మనీ అయితే కలెక్ట్ అయితే చేస్తాము. కానీ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఏది చేస్తామంటే నాతో కొంచెము అంటే ఈ ఎండ్ వల్ల అండ్ నాతో ఒక మనిషి వచ్చేవాడు. ఆడికేమో కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మనమైతే వీడియో అయితే షూట్ చేయలేకపోయాను ఇంటింటికి. అయినా మన ఫ్రెండ్స్ లాస్ట్‌లో అయితే మనమైతే మనీ కలెక్షన్ అయిందో ఆ మనీని చూడండి ఇది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడగలుస్తున్నారు మా అమ్మగారు అయితే ఇక్కడ మనీ అయితే నాకైతే చాలా మనీ అయితే ఇక్కడ కలెక్ట్ చేసుకొని అయితే నాకు ఆ మనీని ఫినిష్‌లో గుచ్చేసి నాకైతే ఇక్కడ ఎట్టేస్తున్నారు. చూడండి మనీని అయితే మనకైతే ఇక్కడ ఎట్టేసి ఇక్కడ మనం ఇంకొక ఇల్లు దగ్గరికి వచ్చేసి అయితే కలెక్ట్ అయితే చేస్తున్నాము. చూడండి ఇక్కడ ఒక పెళ్ళి అయితే ఉన్నాడు. ఆ పెళ్ళి చేయి పట్టుకుంటే చూడండి ఎలాగ ఏడ్చాడు. వాడు ఏడ్చాడు పోయి ఏడ్చాడు. అది చూడండి ఇంకొక ఇంటికి అయితే వచ్చాము. ఈ ఇంటి వాళ్ళైతే నాకు అస్సలైతే పోల్చుకోలేకపోయారు. అండ్ దగ్గరికి వచ్చి నాకు చెయ్యి పట్టుకొని అతని తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఓరే నువ్వు అంటారా అనుకోనేమో ఇక్కడ నాకు అస్సలైతే పోల్చుకోలేకపోయారు. చూడండి నాకు ఇక్కడ పీపీ ఓదమనుకొని మళ్ళీ చెప్తున్నారు. కానీ కొంచెం వెయిట్ చేసాం ఫ్రెండ్స్. వాటికైతే మనీ అయితే ఇచ్చారు. ఎంత మనీకి ఇచ్చారో మనకైతే మహేష్ గడ్ అయితే ఇక్కడ ఫినిష్‌లోకి వచ్చేసి అయితే మనకైతే మనీ అయితే ఇక్కడైతే తగిలించాడు. చూడండి చెప్పు హాయ్ గాయ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. అండ్ మంచి బ్లాగ్తో సహా మళ్ళీ వస్తున్నా. ఫైనల్గా మనీ కలెక్ట్ చేసిన తర్వాత ఆల్ టోటల్ ఇల్లులో మనీ కలెక్ట్ చేసిన తర్వాత ఆ మనీని మళ్ళీ దేవుడి స్థానంకి అయితే వెళ్ళాను. ఆ దేవుడి స్థానంకి వెళ్ళిన తర్వాత అక్కడైతే నేను ఎంత మనీ కలెక్షన్ అయిందో మీరు ఇక్కడ చూడగలుస్తున్నారు. 1565 రూపాయలు అయితే మనీ అయితే కలెక్ట్ అయితే అయింది. ఎవడు 10 రూపీస్, ఎవడు 5 రూపీస్ ఎంత ఇచ్చిన ఫ్రెండ్స్ మనకైతే కాదు కదా దేవుడికి. అది ఎంత మనీని మనకైతే ఇచ్చారో ఆ టోటల్ మనీని మనమైతే కలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఇక్కడ చూడగలుస్తుంది. నేను ఒక రిసీట్ మళ్ళీ మీకైతే చూపెట్టేస్తాను. ఇక్కడ చూడండి రిసీట్ అయితే రాసుకొని అయితే దేవుడి స్థానంలో అయితే ఇచ్చేసాము డబ్బులు అయితే. అదే దేవుడిని అయితే దర్శనం చేసుకొని మళ్ళీ చల్లగా అయితే మంచిగా అయితే మనమైతే ఇంటికి అయితే వచ్చేసాం. దేవుడి కృపతో సహా అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలనుకుని కోరుకుంటున్నాను. అండ్ అయ్యో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఎంతకని అండ్ ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతదాకా సెలవు. టేక్ కేర్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.